రాష్ట్రం విడిపోయి దశాబ్దం దాటిన ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నేటికి కాగితాలపైనే ఉంది. కృష్ణానది ఒడ్డున హొయలపోతూ ఉండే చారిత్రక ప్రదేశం అమరావతి. రాజకీయ కుమ్ములాట కారణంగా ఇప్పటికీ ఆ ప్రాంతం పూర్తిస్థాయి రాజధానిగా అవతరించలేకపోయింది. పాలకుల నిర్లక్ష్యంతో ప్రపంచ పటంలో గొప్ప రాజధాని నిర్మాణానికి అడుగులు అనుకున్నంత గట్టిగా పడటం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్ 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా ఉన్నా అది కేవలం చెప్పుకోవటానికి మాత్రమే పరిమితమైంది. ఏపీ మాత్రం ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగానే పిలువబడుతోంది. ఈసారైనా అమరావతి పూర్తవుతుందా అనేది ఇప్పుడు ఏపీ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న. 2014లో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి సీఎంగా చంద్రబాబు నాయుడు నియమితులవ్వగా సీఎం కాగానే హైదరాబాద్ నగరం కంటే గొప్ప రాజధానిని నిర్మిస్తానని, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏపీ రాజధాని ఉంటుందని ప్రకటించారు. అధికారంలోకి రాగానే అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అయితే చంద్రబాబు సర్కార్ 5 ఏళ్లలో అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా నిర్మాణం చేయలేకపోవటం, తర్వాత ఎన్నికల్లో జగన్ రావటం చకచకా జరిగిపోయాయి. ఏపీకి రెండో సీఎంగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశంతో పాలన సాగించడంతో అమరావతి ప్రాజెక్టు నిలిచిపోయింది. అలా 5 ఏళ్లు గడిచిపోయాయి. ఇద్దరు సీఎంలు మారినా ఏపీ రాజధానిగా అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు. ఇక తిరిగి 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తిరిగి అమరావతి రాజధాని పనులు ప్రారంభించారు. 2015 అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ చేతుల మీదుగానే మళ్లీ రాజధాని పనులను తిరిగి ప్రారంభించారు. అమరావతి రాజధాని పనులతో పాటు 58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. వీటిలో 49,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు అమరావతిలో చేపట్టనుండగా మరో 8,000 కోట్ల విలువైన మొత్తం 18 కేంద్ర ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి పునరుత్పాదక విద్యుత్ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. 65,000 కోట్ల విలువైన 2,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని లక్ష్యంగా చేసుకుని 217 కిలోమీటర్ల విస్తీర్ణంలో కృష్ణానది ఒడ్డున అత్యంత ప్రణాళికతో ప్రజల రాజధానిని నిర్మించాలని చూస్తోంది. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య దాదాపు 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి రాజధాని ప్రాంతం విస్తరించి ఉంది. 29 గ్రామాలలో విస్తరించి ఉన్న అమరావతిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలను పూర్తి స్థాయిలో నిర్మించాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. డిసెంబర్ 2014న సింగపూర్తో భాగస్వామ్యంతో రూపొందించబడిన మాస్టర్ ప్లాన్ ఇప్పటికీ అలాగే సజీవంగా ఉంది. సింగపూర్కు చెందిన జురాంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన మాస్టర్ ప్లాన్ల ప్రకారం చూస్తే ప్రస్తుతం రాజధాని 3 లక్షల మంది నివాసితులకు వసతి కల్పిస్తూ ఉండగా 2050 నాటికి 13.5 మిలియన్ల మందికి నిలయంగా ఉంటుందని చెబుతోంది. ఇకపోతే 65,000 కోట్ల వ్యయంతో రాజధానికి తిరిగి ఊపిరిపోయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 77,250 కోట్లతో వివిధ పనులు చేపట్టాలని నిర్ణయించగా ఇప్పటికే 49,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. అమరావతికి మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ $300 మిలియన్ల నిధులను ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే భూసేకరణ ప్రక్రియలో అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు, రైతు సంఘాలు లేవనెత్తిన ఆందోళనలతో 2019లో ప్రపంచ బ్యాంకు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోగా ఇది నిధుల కొరతకు దారితీయటమే కాకుండా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని భారీగా దెబ్బతీసింది. ఈ ఆరోపణలతో ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకుతో సహా ఇతర ప్రపంచ సంస్థలు కూడా అమరావతి ప్రాజెక్టుకు తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి. 2024లో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ బ్యాంకు కార్యనిర్వాహక డైరెక్టర్ల బోర్డు అమరావతి అభివృద్ధికి మద్దతుగా $800 మిలియన్ల నిధులు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. అయితే ఇప్పుడు అమరావతి కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. అమరావతి విస్తరణ ప్రాజెక్టుల కోసం రాష్ట్రం మరో 40,000 ఎకరాలను అదనంగా సేకరించాలని ప్రతిపాదించింది. అయితే రాజధానికి ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ పథకం కింద 34,000 ఎకరాలను సేకరించింది ఏపీ ప్రభుత్వం. ఈసారి సేకరణలో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఇతర అభివృద్ధి కార్యకలాపాలు ఉంటాయని, లాజిస్టిక్స్ హబ్గా మార్చే లక్ష్యంతో భూములు సేకరిస్తున్నామని చంద్రబాబు సర్కార్ చెబుతోంది. అయితే మళ్లీ భూసేకరణలపై రైతుల నుంచి నిరసనలు, కృష్ణానది పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మాణాల గురించి పర్యావరణ ఆందోళనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం తక్షణ పనుల కోసం 11,467 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. అభివృద్ధిని వేగవంతం చేసేందుకు అంతర్జాతీయంగా సంస్థలతో చర్చలు జరుపుతోంది. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. కాగా అమరావతి ఒకప్పటి బ్రిటిష్ వ్యాపార కేంద్రం చెన్నై కంటే 6 రెట్లు పెద్దది. ఇప్పుడు
దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటిగా నిలిచింది. పూర్తి స్థాయి రాజధానిగా అందుబాటులోకి వస్తే భారతదేశంలో గాంధీనగర్, చండీగఢ్, భువనేశ్వర్, న్యూ రాయ్పూర్ తర్వాత 5వ ప్రణాళికాబద్ధమైన రాజధానిగా అమరావతి నిలుస్తుంది. మరి చంద్రబాబు తన పదవీ కాలంలో రాజధానిని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.